హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. మనకి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరన్నా మనకి అనుకోకుండా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా సులువుగా చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా పుట్నాలని అంటే వేపుడు శనగపప్పుని తీసుకోవాలి. మనం ఒక కప్పు వేపుడు శనగపప్పుని తీసుకుని మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసేసుకోవాలి. మీరు ఏ కప్పుతోటైనా తీసుకోండి, కొలత అనేది సేమ్ ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా బాండీ పెట్టుకుని అందులో ముందే మనం పొడి చేసుకున్న ఈ పొడి అంతా కూడా వేసేసుకోవాలి. ఈ పొడి వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఇది బాగా కమ్మగా ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి సరిపడా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ముందే బెల్లం పిండి కలుపుకుని కూడా నెయ్యిని వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసిన తర్వాత కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవచ్చు. బాగా వేడిగా ఉన్న నెయ్యిని ఇందులో వేసి గరిటెతో మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మనకి నెయ్యి ఎక్కువగా వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా చేత్తో తీసి లడ్డూలాగా చుట్టి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే మంచి హెల్దీ రెసిపీ లడ్డు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.